న్యూస్ చూస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్ టెస్ట్లో పైలట్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. పైలట్ గంజాయి సేవించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. గంజాయి తాకి ఫ్లైట్ నడిపినట్లు గుర్తించారు అధికారులు. 300 అడుగులు కిందకు జారిన విమానం విషయంలో వెలుగులోకి సంచలన నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తోంది ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఒడిశా గగనతలంలో అకస్మాత్తుగా కిందకు పడిపోయింది ఆ విమానం. ప్రమాద సమయంలో విమానంలో 134 మంది ప్రయాణికులున్నారు. తీవ్ర కుదుపులతో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత విమానం ఢిల్లీలో సేఫ్గా ల్యాండ్ అయింది. అయితే ఎయిర్ ఇండియా సీఈఓని వివరణ కోరింది కేంద్ర పౌర విమానయాన శాఖ. విమాన భద్రతపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనకు సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో ప్రస్తుతం ఈ డెవలప్మెంట్ అందరినీ షాక్ గురి చేస్తోంది. అసలు ఏం జరిగింది? ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది ఎయిర్ ఇండియా విమానం. అకస్మాత్తుగా ఆల్టిట్యూడ్ కోల్పోయింది. దీంతో ప్రయాణికులు కంగారు పడ్డారు, గాయపడ్డారు కూడా ఈ ప్రమాదంలో. అయితే విమాన పైలట్ గంజాయి సేవించాడని చెప్పి డోపింగ్ పరీక్ష నిర్వహిస్తే రెండో డోపింగ్ పరీక్షలో కూడా ఫెయిల్ అయ్యాడు. పాజిటివ్గా నిర్ధారణ అయిందంటూ కూడా జాతీయ మీడియా కోట్ చేస్తూ ఉంది. అక్కడ సోర్సెస్ని కోట్ చేస్తూ జాతీయ మీడియా ఏమంటుందంటే, విమానం ఒక్కసారిగా ఆల్టిట్యూడ్ని కోల్పోవడం, ఆ సందర్భంలో పైలట్ కాక్పిట్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాని మీద కూర్చొని కనిపించాడు. ఈ ఆల్టిట్యూడ్ కోల్పోవడం దానికి ఇది కూడా కారణమై ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఆయన సీట్లో ఉండాలి ఆపరేషన్ జరుపుతున్నప్పుడు, కానీ ఈ ప్రమాద సమయంలో ఆయన ఫ్లోర్ మీద ఉన్నాడు. విమానం ల్యాండ్ అయిన తర్వాత పైలట్ని తీసుకెళ్తుంటారు, లేకపోతే వెళ్తూ ఉంటాడు కదా, వెళ్తున్న సందర్భంలో సరిగ్గా నిలబడలేకపోయాడు అని చెప్పి విశ్వసనీయ వర్గాలను ధృవీకరిస్తున్నట్లయితే విశ్వసనీయ వర్గాల నుంచి ధృవీకరణ అంటూ జాతీయ మీడియా కోట్ చేసుకొచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ని పర్యవేక్షిస్తున్న సందర్భంలో ఆయన కూర్చోవడానికి కూడా కాస్త కష్టపడ్డాడు, సాయం చేయాల్సి వచ్చిందని చెప్పి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIBకి చెందిన ఒక వ్యక్తి చెప్పాడు అని చెప్పి వాళ్ళని కోట్ చేసుకొచ్చింది. ఆఖరికి కనీసం యూరిన్ టెస్ట్ సందర్భంలో కూడా, యూరిన్ టెస్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి చెందిన ఒక అధికారి ఆయనకి శారీరకంగా సాయపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఆ వ్యక్తికి మీకు అర్థమైపోయి ఉంటుంది. యూరిన్ శాంపుల్ ఇచ్చే సందర్భంలో కూడా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి చెందిన ఒక అధికారి అతనికి శారీరకంగా సాయం చేయాల్సి వచ్చిందని చెప్పి జాతీయ మీడియా కోట్ చేసిన అతగాడి విషయం అంటే అర్థం చేసుకోవచ్చు. ముందుగా డోపింగ్ టెస్ట్ నిర్వహించారు, అక్కడ ఫెయిల్ అయ్యాడు, పాజిటివ్ వచ్చింది. రెండో దాంట్లో కూడా, అంటే 2 పరీక్షలు కూడా ఫెయిల్ అయ్యాడు, పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ పరీక్షల్లో అతడు మాదక ద్రవ్యాలు అంటే గంజాయి స్వీకరించాడని చెప్పి తేలింది అనేది ఇటు జాతీయ మీడియా చెప్తూ ఉంది. అయితే తాను ఎలాంటి సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ని తీసుకోలేదు అనేది పైలట్ వాదన. అఫ్కోర్స్ ఎవరైనా గంజాయి కొట్టినోడిని నేను గంజాయి కొట్టానని చెప్తారా? దట్టు అటువంటి సినారియోస్లో, అంతే కదా. అయితే పైలట్ గంజాయి సేవించాడు అనే ఆరోపణలపై క్యాబిన్ క్రూలో ఒకరు అతనిపై ఫిర్యాదు చేశారు అని చెప్పి జాతీయ మీడియా కోట్ చేస్తుంది. అయితే వీటన్నిటిని ఉటంకిస్తూ ఆ విమానంలో తనను మందలించారు ఒక క్యాబిన్ క్రూ. ఏం చేస్తాడంటే, ఇటు నుంచి వెళ్తున్నప్పుడు జరుగుతున్న సందర్భం అనుకుంటా, బహుశా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అయితే విమానంలో ఒక క్యాబిన్ క్రూ పర్సన్ ఈ పైలట్ని హెచ్చరించారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి. దీంతో ఫుకెట్కు పార్టీకి తీసుకువెళ్ళాడని చెప్పి జాతీయ మీడియాకి సోర్సెస్ చెప్పని చెప్పి వాళ్ళు కోట్ చేసుకుంటూ రాసుకొచ్చిన సందర్భం. ఫుకెట్లో వాళ్ళకి రెస్ట్ టైం ఉంటుంది కదా, వాళ్ళకి ఒక రెస్టింగ్ టైం ఉంటుంది కదా, ఒక 24 hours. అక్కడ వాళ్ళకి 24 hours కంటే తక్కువ ఉంది. ఈ టైంలోనే వాళ్ళతో మచ్చిక చేసుకోవడానికి పైలట్ పార్టీకి తీసుకువెళ్ళాడు అనేది అక్కడ వినిపించిన మాట వాళ్ళు కోట్ చేస్తోంది. అయితే ఢిల్లీ ఫుకెట్ వెళ్తున్న విమానంలో పైలట్ బాత్రూమ్కి వెళ్ళాడు. అయితే ఎప్పుడైతే బాత్రూమ్కి వెళతారో వాళ్ళకు నిబంధనల ప్రకారం, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బట్ వాళ్ళు కోట్ చేస్తుంది ఏంటంటే, అక్కడున్న కండిషన్స్ ప్రకారం సీట్లో కూర్చోమని చెప్పి ఒక క్యాబిన్ అటెండెంట్ని పిలిచాడని చెప్పి వర్గాలు చెప్తూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కోట్ చేసుకొచ్చారు. అయితే ఈ క్యాబిన్ అటెండెంట్ పైలట్ సీట్ని సరిగ్గా ఆపరేట్ చేయలేకపోయారు, అందుకే పైలట్ ఆమెను మందలించాడు అని చెప్పాడని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రాజీ పడాలని సిబ్బందిని అందరినీ ఒక పార్టీకి తీసుకెళ్లాడు.
అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మనం మాట్లాడుకునేంత వరకు ఢిల్లీ నుంచి ఫుకెట్ గురించి, అది ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్నప్పుడు అదే క్యాబిన్ అటెండెంట్, క్యాబిన్ క్రూ లేకపోతే క్యాబిన్లో ఒక వ్యక్తి, ఒక పర్సన్ విమానం వెనక భాగంలో పనిచేయాలనుకుంటున్నాను, కాక్పిట్కు దగ్గరగా ఉండడానికి ఇష్టపడటం లేదని క్యాబిన్ క్రూతో ఇన్ఛార్జ్తో చెప్పారని చెప్పి ఈ డిస్కషన్ జరిగిందని చెప్పి కోట్ చేసుకొచ్చింది. అయితే విమానం ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తును కోల్పోవడంతో సిబ్బంది, ప్రయాణికులు అందరూ గాయపడ్డారు. పైలట్ గాయాలను పరిశీలించడానికి క్యాబిన్లోకి వెళ్ళాడు. అయితే ఇక్కడేంటి, విశ్వసనీయ వర్గాలను కోట్ చేస్తూ ఏం చెప్తున్నారు, అతను తనను ఎక్కడ పిక్చరైజ్ చేయొద్దు, చిత్రీకరించొద్దని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారట. మొత్తం 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తుంది AI 2379 విమానం. ఆగస్టు 4న అది ఫ్లయింగ్లో ఉన్నప్పుడు ఆల్టిట్యూడ్ ఏకంగా 300 అడుగులు కోల్పోయింది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది గాయపడ్డారు. పైలట్లు, క్యాబిన్ సిబ్బందిని వీళ్ళందరినీ కూడా AAIB ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, వాళ్ళని అడిగి తెలుసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో మీరేమనుకుంటూ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించండి. బికాస్ అసలు ఎలా చేశారు, ఒక పైలట్, అంతమంది ప్రాణాలు ఒక పైలట్ చేతులు ఉన్నప్పుడు అతగాడు గంజాయి సేవించాడో లేదో తెలుసుకోకుండా పైలట్ని అలౌ చేయడం అంటే అది ఎంత తప్పదు, అది ఎంత ప్రమాదం, అది ఎంత ప్రమాదం. అది 2 టెస్టుల్లో కూడా పాజిటివ్గా తేలింది. ఇటు నుంచి పంపించినప్పుడు ఓకే, మరి అటు నుంచి పంపించినప్పుడు కూడా సేమ్ కరెక్షన్ ఉండాలి కదా, సేమ్ చెకింగ్ జరగాలి కదా. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఒక పైలట్ డోప్ టెస్ట్లో తేలిన సందర్భం అంటే, మరి ఇప్పుడు కామన్గా మాట్లాడుకుంటే మనం ప్యాసింజర్, మనం వెళ్తూ ఉంటాం, మనం వెళ్తున్నప్పుడు ఎన్ని చెకింగ్ చేస్తూ ఉంటారు, ఎన్ని చెకింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఫ్రమ్ ఎంట్రన్స్ నుంచి మన మొత్తం బ్యాగేజ్ చెక్ చేస్తూ ఉంటారు, మనల్ని చెక్ చేస్తూ ఉంటారు, మనం ఏం పెట్టుకొచ్చాం అంటే మన లగేజెస్లో ఏమేమి పెట్టుకొచ్చాం అన్నీ చెక్ చేస్తారు క్లీన్గా. మళ్ళీ చెక్ ఇన్ ఉంటుంది, ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ అంతా జరిగిన తర్వాత అడ్వాన్స్గానే ఉండే ప్రయత్నం చేస్తారు కదా, ఒక గంట ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు కదా. ఏమైనా అనుమానం వస్తే కనుక మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు కదా. అటువంటిది దాదాపుగా 100 మందికి పైగా, 100 నుంచి 200 మంది ప్రయాణిస్తున్న ఆ విమాన పైలట్ని ఎందుకు చెక్ చేయలేదు, ఇది సీదా క్వశ్చన్. ఒకవేళ ఈ డోపింగ్ టెస్ట్ తేలిందనే మాట వాస్తవం అయితే కనుక ఎయిర్ ఇండియా ఎందుకు చెక్ చేయలేదు? పోనీ ఎయిర్ ఇండియా గురించి పక్కన పెడదాం కాసేపు. ఈ ఫ్లైట్ ఆపరేషన్స్కి ఇంటర్నేషనల్గా నామ్స్ ఉంటాయి కదా, అయితే ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది కదా. దాని ప్రకారం ఎక్కడ ల్యాబ్స్ జరిగింది, 130 మంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాట వాడిన ఆ వ్యక్తి నిజంగానే చెలగాట వాడాలి అనుకోవాలి, ఒకవేళ గంజాయి సేవించిన మాట వాస్తవం అయితే కనుక. ఎందుకంటే ఈరోజు వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏంటి, వాళ్ళకి గాయాలయ్యాయి, వాళ్ళు భయపడ్డారు. కనీసం ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇటు విమానయాన సంస్థలకి లేదా? ఇంటర్నేషనల్ నామ్స్ ఉంటాయి లేదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఏదో ఉంటుంది కదా, వాటిని ఫాలో చేయాలి కదా. ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఇప్పుడు అదృష్టవశాత్తు అందరూ క్షేమంగా బయటపడ్డారు. 300 అడుగుల ఎత్తు, బహుశా చాలా చిన్నగా అనిపించవచ్చు. ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు టర్బులెన్స్ ఇది, బహుశా టర్బులెన్స్ వచ్చినా కూడా పైలట్లు చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేస్తారు. అండ్ ఎవరికైనా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది కాస్త అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం సపోజ్ నేను ఇలా ఫ్లైట్లో కూర్చున్నాను అనుకుందాం, నేను కాస్త సీట్ బెల్ట్ పెట్టుకున్నాను అనుకుందాం, ఆ ఫాస్టన్ సీట్ బెల్ట్ అంటూ ఉంటారు. ఇలా కూర్చున్న తర్వాత వస్తే ఇలా జర్క్ ఇలా ఉంటుంది, కొంచెం అలా ఉంటుంది. పరిస్థితి వాళ్ళు చెప్తూ ఉంటారు, వీఆర్ గోయింగ్ ఇన్ టు టర్బులెన్స్ అని చెప్పి, అని మనం కొంచెం టర్బులెన్స్లో వెళ్తున్నాం, కాస్త జాగ్రత్తగా ఉండని చెప్పి, భయపడద్దని చెప్పి వాళ్ళు దాన్ని అలాగే చాకచక్యంగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక్కసారిగా ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను ఫర్ సపోజ్ 300 అడుగులు ఎత్తు, ఒక్కసారి టప్పన కింద పడిపోతే ఎంత భయం అనిపిస్తుంది గాల్లో, అది కూడా. అక్కడ లక్కీగా నెక్స్ట్ ఇంకొక పైలట్ ఉంటారు కాబట్టి, కో పైలట్ అనండి లేకపోతే అటెండెంట్ అండి, ఎవరైనా కావచ్చు, చాకచక్యంగా హ్యాండిల్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్ అని చెప్పి క్యాబిన్ కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. ఏం లాభం?
వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటే బహుశా వాళ్ళ కుర్చీకి అలా ఉంటారేమో. అంటే మీరు బాగా గమనించండి, మీరు ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చాలా క్యాబిన్ క్రూ చాలా కమాండ్స్ ఇస్తూ ఉంటారు. లైక్ మీరు టేక్ ఆఫ్ అయినప్పుడు ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్ అంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఇదిగో ఇలా ఉండండి, ఇక్కడ ఎమర్జెన్సీ గేట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రజలకు చెప్తారు కదా, మరి మీరు పాటించేది ఏంటి? విమానయాన సంస్థలు ప్రజలు ప్రశ్నిస్తున్న క్వశ్చన్స్ ఇవి. మీరు మాకు ఎన్ని చెప్తారు కదా, గంట ముందు రండి, చెకింగ్ ప్రాపర్గా చేసుకోండి, గుండు పిన్ ఉన్నా కూడా మేము తీసి పక్కన పడేస్తాం. వెల్ గుడ్, ఇవన్నీ జరగాల్సిందే, చేయాల్సిందే. ప్రజలకు ఎన్ని చెప్పినప్పుడు మీరు పాటించాల్సింది ఎంత? ఒక గుండు పిన్నిస్ ఉన్నా కూడా లేదు తీసి పక్కన పడేయని అంటూ ఉంటారు కదా, సందర్భానుసారం బట్టి. అంతే కదా. అటువంటిది ఒక పైలట్ గంజాయి సేవించి విమానం నడపడం అంటే ఎంత పెద్ద తప్పది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, మీరు డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఎంత పెద్ద సిచ్యువేషన్ అంటే నేషనల్ మీడియా కోట్ చేస్తుంది, నేను మళ్ళీ కోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనీసం అతగాడు విమానం దిగిన తర్వాత నడవలేని పరిస్థితులు ఉన్న వ్యక్తికి ఈరోజు ఒక పైలట్ పేరిచ్చి మనం విమానానికి ఎక్కిస్తామా? ఎవ్వరూ చూడలేదా? ఆయన ఒక్కడే గంజాయి కొట్టున్నారు ఆ టైంలో, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కొట్టి అది గమనించడం మానేస్తారా? ఇది కదా ఈరోజు ప్రశ్నించాల్సిన సందర్భం. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే విమానం దిగిన తర్వాత నడవలేకపోతున్నాడు అని తెలుసుకున్న వాళ్ళు ఎక్కిన సందర్భంలో ఏం చేస్తున్నాడు? అతని దగ్గర ఎటువంటి మాదక ద్రవ్యాలు ఉన్నాయి, అవి పట్టించుకుని అవి చూడరా? కేవలం ప్రజలకేనా? ఈరోజు ఆ వ్యక్తి దిగిన తర్వాత కనీసం తన అంటే ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఆ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నప్పుడు కనీసం నడవలేకపోతున్నాడు అంటే అర్థం చేసుకుని ఎంత దీనమైన స్థితిలో ఉండుంటాడు. కనీసం తన కాళ్ళ మీద తాను నిలబడలేక నడవలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి మనం ఇచ్చాం కదా ఎయిర్ క్రాఫ్ట్ని. అయిపోయిన తర్వాత వెళ్ళు యూరిన్ శాంపిలింగ్కి తీసుకువెళ్తే కనీసం అతగాడు యూరిన్ శాంపిల్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇదే AAIB ఆ దర్యాప్తు అధికారులు అతగాడికి శారీరకంగా హెల్ప్ చేశారంటే అర్థం చేసుకోండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ సందర్భంలో ఎంత నీచమైన స్థితిలో ఉన్నాడనేది బహుశా ఆ నేషనల్ మీడియా కోట్ చేస్తున్నట్టుగా డోపింగ్ టెస్ట్లో తెలియని నిజమైన వాస్తవం అయితే కనుక అటువంటి వ్యక్తిని ఈరోజు నిజంగా ఆ కో పైలట్ ఎవరో చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఇన్ఫ్యాక్ట్ ప్రయాణికులు కూడా భయపడ్డారు, కానీ వాళ్ళు అలా కంపోజ్డ్గా ఉన్నారు అంత ప్రమాదంలో కూడా. కాబట్టి ఇంతమంది ఈరోజు ప్రాణాలతో బయట పడగలిగారు. చూడాలి ఈ ఘటన తర్వాత మన కేంద్ర పౌర విమానయాన శాఖ ఎటువంటి చర్యలకు దిగుతోంది. ఎందుకంటే ఫుకేట్ నుంచి ఢిల్లీకి వస్తున్నప్పుడు అక్కడ పరీక్షలు జరగాలి కాబట్టి ఎక్కడ ల్యాప్సెస్ అనేది ఇంటర్నేషనల్ నామ్స్లో ఎక్కడ ఈ ల్యాప్సెస్ జరిగాయి అనేది తెలియాల్సిందే. అండ్ దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సగటు విమానయాన ప్రయాణికుడు బెంబెలెత్తిపోతున్న రోజులు ఇవి. మీరేమనుకుంటున్నారు? మర్చిపోద్దు, మీరు మాట్లాడే ప్రయత్నించండి, మీరు గలవెత్తే ప్రయత్నం చేయండి. వ్యవస్థల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చిన రోజు వాళ్ళకి మరింత జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రశ్నించాల్సిన బాధ్యత మనది, హక్కు కూడా మనది. కానీ గుర్తుపెట్టుకోండి, అభ్యంతరకరంగా కాకుండా అసభ్యంగా కాకుండా అర్థవంతంగా కనుక ప్రశ్నిస్తే వ్యవస్థలు కూడా జవాబుదారీతనంతో పనిచేస్తాయి. He's the only passenger under one. बहुत पैसेंजर्स हैं, बहुत पैसेंजर हैं यहाँ पे। मैडम इसको आगे आगे से बस 2 मिनट देखिए। ऐसे आगे रुको बिल्कुल आप चेक कर लो आप। ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏం కొన్నావురా?